5.5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. అమరావతిని భవిష్యత్తు తరాలకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికబద్ధంగా పనిచేస్తోంది. ఆ నిర్మాణాలను వేగవంతం చేస్తోంది సర్కార్. అందులో అత్యంత కీలకమైనది రహదారుల నిర్మాణం. రాజధాని ప్రాంతంలోని ప్రతి ప్రభుత్వ భవనం, నివాస ప్రాంతం, వ్యాపార కేంద్రం జాతీయ రహదారుల్ని ఒకే నెట్వర్క్లో అనుసంధానించేలా విశాలవంతమైన రోడ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ట్రంక్ రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్లు, స్మార్ట్ రహదారులు ఇలా అన్ని దారులు అమరావతి వైపే సాగుతున్నాయి. ఈ రోడ్లు అమరావతి రూపురేఖలను ఎలా మార్చబోతున్నాయి? వీటి నిర్మాణాలకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? ఇదే ఇవాల్టి 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. $5.5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. అమరావతికి చేరుకోవాలంటే అతి ప్రధానమైంది రహదారి వ్యవస్థ. ఈ రహదారి వ్యవస్థ కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అన్ని ప్రాంతాలను కూడా మొత్తం 3 జాతీయ రహదారుల్ని కనెక్ట్ చేస్తూ అమరావతికి వచ్చేలా చేయటం కోసం ఈ కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం ఈ అమరావతి రాజధానికి అతి కీలకమైనటువంటి రహదారి సీడీ యాక్సెస్ రోడ్డు. సీడీ యాక్సెస్ రోడ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మొత్తం 4 జంక్షన్లు కలిపేటటువంటి ఈ సీడీ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చాలా వరకు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ రోడ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో అత్యంత వేగంగా జరుగుతూ ఉంది. అమరావతి రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైంది రహదారి వ్యవస్థ. ఇందులో ఈ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. రాజధాని ప్రాంతంలో ప్రతి ప్రభుత్వ భవనం, నివాస ప్రాంతం, వ్యాపార కేంద్రం, జాతీయ రహదారులన్నింటిని కూడా ఒకే నెట్వర్క్లో అనుసంధానం చేసేలాగా విశాలమైనటువంటి రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. ట్రంక్ రోడ్లు, సీడీ యాక్సెస్ రోడ్లు, స్మార్ట్ రహదారులు అమరావతి భవిష్యత్తు రూపురేఖల్ని ఎలా మార్చబోతున్నాయో ఈ మొత్తం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ నిర్మాణ ప్రక్రియని పూర్తిగా గమనిస్తే తెలుస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో రోడ్ల ప్రాముఖ్యత ఎలా ఉంది, ఏ రహదారులు అమరావతి రాజధాని నగరానికి కనెక్టివిటీ చేయబోతా ఉన్నారు, 3 జాతీయ రహదారుల అనుసంధానం ఈ అమరావతి రాజధాని నగరానికి ఎలా అనుసంధానం అవ్వబోతున్నాయో చేసే ప్రయత్నమే ఈరోజు 10 టీవీ చూపించబోతా ఉంది. ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే రహదారి వ్యవస్థ అతి ప్రధానమైంది. విభిన్న ప్రాంతాల నుంచి రాజధాని నగరానికి రావాలంటే సురక్షితమైనటువంటి రహదారి వ్యవస్థ అనేది అత్యంత కీలకం. దీన్ని విశ్వసించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నగరానికి రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. దీనిలో ప్రధానమైనది రహదారి వ్యవస్థ. ఇప్పటికే అన్ని రకాల ప్రాంతాల నుంచి ముఖ్యంగా 3 జాతీయ రహదారులు కలిసేటటువంటి ప్రాంతం ఇటు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విజయవాడ, అదేవిధంగా కోల్కతా, విజయవాడ ఈ ప్రాంతాలన్నిటి కూడా పూర్తిగా అనుసంధానం చేస్తూ ఏర్పడేటటువంటి అమరావతి రాజధాని కలపడానికి కావాల్సినటువంటి వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు అవుతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చేటటువంటి జాతీయ రహదారిలో మార్గ మధ్యంలో గొల్లపూడి దగ్గర నుంచి అమరావతికి వెళ్ళేటటువంటి రహదారి ఈ ప్రాంతంలో ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ రహదారి నిర్మాణం కూడా పూర్తయింది. రాకపోకలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది అటు గొల్లపూడి దగ్గర నుంచి ఇటు అమరావతి వరకు కూడా వచ్చేటటువంటి జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి ఇక్కడ నుంచి మొత్తం అటు గొల్లపూడి దగ్గర నుంచి ప్రారంభమై ఇటు అమరావతి దగ్గర కలవటంతో పాటు ఇటు జాతీయ రహదారి చెన్నై వరకు కూడా అటు టోల్ గేట్ వరకు కూడా కలిసేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ రహదారి నిర్మాణం అంతా కూడా పూర్తయింది. రాకపోకలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా పూర్తయితే మొత్తం అన్ని జాతీయ రహదారులన్నీ కూడా అమరావతి ప్రాంతాన్ని కలిపేటటువంటి వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే రహదారుల నిర్మాణ ప్రక్రియ అంతా కూడా
పూర్తవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ జాతీయ రహదారులన్నీ కూడా అమరావతిని అనుసంధానం చేస్తూ నిర్మాణ ప్రక్రియ అయితే శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అమరావతి రాజధానికి అతి కీలకమైనటువంటి రహదారి సీడ్ యాక్సెస్ రోడ్. సీడ్ యాక్సెస్ రోడ్ అటు వెంకటపాలెం నుంచి ఇక్కడ కనకదుర్గమ్మ వారధి వరకు కూడా దాదాపు 29 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ఇటు వారధి దగ్గర కలిసేటటువంటి ప్రక్రియకి ఆటంకాలన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 2 ప్రాంతాల్లో చూడొచ్చు మనం, ఇక్కడ స్టీల్ బ్రిడ్జిలు 2 ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. చాలా వేగంగా జరుగుతున్న నిర్మాణ పనులు మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ వెంకటపాలెం దగ్గర మొదలైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ప్రక్రియ ఇక్కడ ఇది ఉండవల్లి సెంటర్ దగ్గర వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఉండవల్లి సెంటర్ దగ్గర నుంచి అటు చెన్నై జాతీయ రహదారికి కూడా కనెక్టివిటీ పెంచే దిశగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. ఇక్కడ ఉండవల్లి సెంటర్ని కలుపుతూ జరుగుతున్నటువంటి నిర్మాణ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతూ ఉంది. దీనివల్ల మొత్తం ఇప్పుడు అమరావతి రాజధాని నగరానికి వెళ్ళాలంటే ఇప్పుడు వరకు కూడా కరకట్టు మీదుగా చాలా ఇరుకైనటువంటి రోడ్డులో కరకట్టు మీదుగా చాలా 2 వాహనాలు వస్తే తప్పుకోవటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల నుంచి ఈ రోడ్డు పూర్తయితే చాలా సునాయాసంగా సులభంగా ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు లేకుండా సురక్షితంగా మొత్తం ఎలాంటి వాహనాలు అయినా కానీ ఈ రోడ్డు నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి అమరావతి రాజధాని నగరానికి వెళ్ళొచ్చు. ఇటు హైకోర్టుకు కానీ ఇటు సచివాలయానికి కానీ అటు అసెంబ్లీకి కానీ వెళ్ళటానికి చాలా సులభతరమైనటువంటి రహదారి నిర్మాణ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. దాదాపు ఇది గత కొంతకాలంగా ఈ ప్రాంత వాసులు భూములు ఇవ్వకపోవటం వల్ల రహదారి సమస్య కూడా చాలా కాలంగా పెండింగ్ ఉంది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవ్వటంతో ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఈ మార్గం సుమగమం అయింది. మొత్తం మీద చూస్తే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీకి ఇక్కడ ఉండవల్లి సెంటర్ కనెక్టివిటీకి సులభతరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ రహదారి నిర్మాణ ప్రక్రియ పూర్తవుతుంది. తారు వేస్తూ ఉన్నారు. మరొక కొద్ది రోజుల్లోనే దీని నిర్మాణ ప్రక్రియ అంతా కూడా అటు ఉండవల్లి సెంటర్ వరకు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఇటు ఈ దగ్గరలోనే 2 ప్రాంతాల్లో మొత్తం స్టీల్ బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతూ ఉంది. దీనివల్ల రాకపోకలకి పూర్తిగా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయటం కోసం ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైంది. అమరావతి రాజధానికి వెళ్ళాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు ఒకే ఒక రోడ్డు కరకట్ట. ఇటు ఉండవల్లి నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు కూడా ఉన్న ఒకే ఒక రోడ్డు ఈ కరకట్ట. ఈ కరకట్ట మీద నుంచే ఎక్కడ నుంచి అటు చెన్నై నుంచి వచ్చినా ఇటు వైజాగ్ నుంచి వచ్చినా ఏ ప్రాంతం వారు వచ్చినా కానీ ఇదే కరకట్ట నుంచి మొత్తం అమరావతి రాజధానికి వెళ్ళాలి. అదేవిధంగా హైకోర్టుకి వెళ్ళాలన్నా, అసెంబ్లీకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా ప్రతిరోజు ఇదే కరకట్ట మీద వందలాది వాహనాలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ కరకట్ట 2 లైన్లు పూర్వం వేసినటువంటి ఈ కరకట్ట ఉన్నట్టు చాలా తక్కువ నిడివితో ఉన్నటువంటి పరిస్థితి. 2-3 వాహనాలు వస్తే కూడా చాలా భయానకమైనటువంటి పరిస్థితి. అటుపక్క ఇటుపక్క కూడా ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పక్కకు పోయేటటువంటి పరిస్థితి వాహనాలకు ఉంది. దీంతో ఇది గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డుకి శ్రీకారం చుట్టింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే చాలా అటు చెన్నై వైపు నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ, ఇటు విశాఖపట్నం నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ, ఇటు విజయవాడ నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ మొత్తం మీద ఎలాంటి వాహనాలైనా ఏ విధమైనటువంటి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా
సురక్షితంగా సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి వెళ్ళటానికి చాలా సులభమైనటువంటి మార్గం. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉండటం, అదేవిధంగా అమరావతి రాజధాని నగరానికి కూడా వెళ్ళేటటువంటి రహదారి అవ్వటం వల్ల చాలా ఎక్కువ వాహనాలు ఈ ప్రాంతంలో తిరగటం, దీనివల్ల కొంచెం అనుక్షణం భయంగా ఉండేటటువంటి పరిస్థితే ఉంది. దీంతో ఈ ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించిన ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డుని అటు చెన్నై జాతీయ రహదారి వరకు కలపాలని చెప్పేసి సంకల్పించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉండవల్లి సెంటర్ వరకు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులైతే జరుగుతూ ఉన్నాయి. మరికొంత కొన్ని రోజుల్లో దీన్ని చెన్నై జాతీయ రహదారి వరకు కూడా కలపడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే అతి త్వరలోనే ఈ కరకట్టలో ట్రాఫిక్ నియంత్రణ జరుగుద్ది. ట్రాఫిక్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తిగా మనుగడలోకి వస్తే మొత్తం ఈ కరకట్ట రోడ్లు అంతా కూడా చాలా ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ కరకట్ట మీద ఉన్న చూడండి, అక్కడ మొత్తం పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా ఎంత భారీగా వచ్చేటటువంటి వాహనాలు, ఇదే రకమైనటువంటి వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ వాహనాల సంఖ్య ఇదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా అటు సీడ్ యాక్సెస్ రోడ్డుని ప్రభుత్వం నిర్మాణానికి శరవేగంగా చర్యలు తీసుకుంటుంది. శరవేగంగా నిర్మాణ పనులైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అతి త్వరలోనే ఈ కరకట్ట రోడ్డు పైన ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అతి త్వరలోనే ఈ కరకట్ట కూడా పూర్తిగా చాలా తక్కువ వాహనాలు, పరిమితమైన వాహనాలు మాత్రమే దీనిలో ప్రయాణించే అవకాశం ఉంది. అతి త్వరలోనే మొత్తం అటు ఉండవల్లి నుంచి అటు వెంకటపాలెం వరకు కూడా మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం అంతా కూడా పూర్తి స్థాయిలో పూర్తయ్యి ప్రజలకి అందుబాటులోకి రావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒక రాజధాని విజయాన్ని నిర్దేశించాలంటే ఎత్తైన భవనాలు మాత్రమే కాదు, వివిధ మార్గాల నుంచి రావాల్సినటువంటి రోడ్ల వ్యవస్థ కూడా చాలా కీలకమైంది. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతానికి వేరు ప్రాంతాల నుంచి ప్రజలు, ప్రముఖులు, నాయకులు అందరూ కూడా చాలా సునాయాసంగా వచ్చి వారి పనులు చూసుకొని వెళ్ళటానికి కావాల్సినటువంటి రహదారి వ్యవస్థని చాలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. శరవేగంగా జరుగుతున్నటువంటి ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించి నిత్యం ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి, సంబంధిత అధికారులందరూ కూడా సమీక్ష చేస్తున్నారు. వాటి పురోగతిని ప్రతి వారం దాని పురోగతిని సమీక్షిస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధాని నగరానికి సంబంధించినటువంటి అన్ని రకాల రోడ్లు, రహదారులు అన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ వేరు ప్రాంతాల నుంచి కనెక్టివిటీ అమరావతి రాజధాని నగరానికి అనుసంధానం చేసేటటువంటి రోడ్ల వ్యవస్థ ఎంతవరకు పూర్తవుతూ ఉంది, ఎన్ని రకాల రోడ్లు అమరావతి రాజధాని నగరానికి అనుసంధానం చేయబోతున్నారనేటటువంటి అంశం రాబోయే కొద్ది రోజుల్లోనే వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తం మీద అమరావతి ప్రజా రాజధానిని కలిపేటటువంటి రహదారి నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 టీవీ, అమరావతి.